మేలు చేసే వాళ్ళంతా కూడా యథార్థంగా చేస్తున్నారు అనుకుంటున్నారా? మంచి పని చేస్తున్నారు వీళ్ళు అని చెప్తే ఆ మంచి పని చేస్తున్నారు అని చెప్పబడిన వాళ్ళంతా కూడా ప్రేమ కలిగి చేస్తున్నారు అనుకుంటున్నారా? కాకపోవచ్చు, అందరిని అంటం లేదు. పౌలు గారు హతసాక్షి ఈరోజు చెప్పగలుగుతున్నాం కదా. ఎందుకని? వారి జీవితంలో ఎక్కడా కూడా స్వార్థం అనేది లేదు, వారి జీవితంలో ఎక్కడా కూడా పక్షపాతం అనేది లేదు, వారి జీవితంలో ఎక్కడా కూడా మనుషులు తగ్గట్టుగా బోధించింది లేదు. వారు సంపూర్ణంగా దేవునికి లోబడి దేవుణ్ణి మహిమపరిచారు. కనుక నిజముగా దేవుణ్ణి మహిమపరిచేదే ప్రేమ. ఆ ప్రేమ ఉంటేనే నిజంగా దేవుణ్ణి మహిమపరుస్తాం. ఆ దేవుని ప్రేమ లేకపోతే మనుషులనే మనము గణపరుస్తాం. మనుషుల యొక్క ప్రేమను పొందుకోవటానికి, మనుషుల యొక్క మెప్పును పొందుకోవటానికి చేస్తాం. దేవునిది ఏం అవసరం లేదు. గనుక ప్రియులారా, ఒక మనిషి ప్రభు కొరకు చనిపోయారు అని అనుకుంటే అవ్వచ్చు, ప్రజలు అనుకోవడానికి అవ్వచ్చు. చెప్పాను కదా ఎన్నో ఉదాహరణలు. నేను ఇక్కడే ఒకవేళ కుప్పగూలి ప్రార్థన ఈ ప్రసంగం చేస్తూనే చనిపోతే నేను దేవుని రాజ్యానికి వెళ్తానని మీరు ఎలా అనుకుంటారు? దేన్ని బట్టి అనుకుంటారు? దేన్ని బట్టి ఏంటండి? అసలు దేవుని సేవలోనే ప్రాణాలు వదిలేశాడు, ఇక అంతకంటే గొప్ప భాగ్యం ఏంటంటే అని మీరు నన్ను లక్ష్యం చేయొచ్చు. కానీ నా హృదయంలో ఏదైనా తప్పిదం ఉండొచ్చు. నా హృదయంలో నేనేదో బాధతో బోధించవచ్చు, అయిష్టతతో బోధించవచ్చు, కోపంతో బోధించవచ్చు, ద్వేషంతో బోధించవచ్చు, ఎవరినైనా టార్గెట్ చేసి బోధించవచ్చు. అదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. ప్రియులారా, అయితే వీరు నిజముగా హతసాక్షులు, లేక వీరు నిజముగా చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తారని ఎవరి గురించి చెప్పవచ్చో తెలుసా? అదిగో కింద లిస్ట్ ఇచ్చాడండి. అవి నీవు ఏ వ్యక్తులనైనా చూస్తే ధైర్యంగా చెప్పచ్చు. ఏంటది? ఈయన దేవుని రాజ్యానికి ఖచ్చితంగా వెళ్తాడు అని చెప్పొచ్చు. నీ నిజ జీవితంలో ఈ లేవనుకోండి, ఏంటవి? దీర్ఘకాలము సహించే గుణం, దయ చూపించే గుణం, ఏమండి? తర్వాత ప్రేమలో అసూయ లేదు. మత్సరం అంటే అసూయ, చెడ్డ కండ్లు అన్నాడు కదా, అసూయ లేని ప్రేమ అంటే ప్రేమ ఉంటే అసూయ లేదు. తర్వాత ఇంకేమంటున్నాడు? గొప్పను కోరుకోదు, గుర్తింపును కోరుకోదు, ఘనతను కోరుకోదు. ప్రేమ స్వభావం దీనత్వం, ప్రేమ యొక్క స్వభావం విధేయత. నువ్వెవరో కనపడాల్సిన పని లేదు. ప్రభువా నీవు కనబడి మాట్లాడు చాలయ్యా, నేను కనపడితే ఏం ప్రయోజనం? పాపిని నీవు కనబడి మాట్లాడు ప్రభువా. అది కదా ఉప్పొంగేది ప్రేమ. ఎట్లా? నేను ఇది చేశాను, అది చేశాను, నేను ప్రార్థన చేయక ఇది జరిగింది. ఉప్పొంగదు ప్రేమ, ఉప్పొంగదు. ప్రేమ కలిగిన వారు ఉప్పొంగరు. తర్వాత అమర్యాద అనేదే ఉండదు ఆ మనుషుల్లో. చక్కగా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ గౌరవిస్తారు, అమర్యాదగా ఉండదు. ఎవరైనా కలిస్తే వందనాలు అంకుల్, వందనాలు అక్క. ఒకవేళ నీకంటే చిన్నోడు కనపడ్డా వందనాలు తమ్ముడు. గౌరవం అండి, అమర్యాదలు ఉండవు. ఈ లక్షణాలను కనుగొంటే ఎవరిలోనన్నా నువ్వు చెప్పొచ్చు ధైర్యంగా, నువ్వు అనుకున్నా తప్పలేదు. ఇక వారు దేవుని రాజ్యానికి వెళ్తారు, దేవునికి ఇష్టలు వాళ్ళు. ఇంకేంటంట? స్వార్థం అనేది వారి జీవితాల్లో ఉండదు. నా కొరకు, ముందు నాకు, తర్వాత వాళ్ళకున్నా ఉండకపోయినా నాకు అనవసరం, నేను ముందు నా పని చూసుకోవాలా, ఎవడెట్టబోతే నాకెందుకు. ఇలాంటి వాళ్ళకి ప్రార్థన ఉండదని ఏమైనా చెప్పగలమా? ప్రార్థన చేయరాళ్ళు? చెప్పండి, ప్రార్థన చేయరాళ్ళు? స్వార్థం కలిగి ఉన్న వాళ్ళు ప్రార్థన చేయరా?
మత్సరం కలిగిన వాళ్ళు ప్రార్థన చేయరా? చేస్తారు. గనుక ప్రియులారా చూడండి, స్వప్రయోజనమును గూర్చి ఆలోచించుకోదండి. త్వరగా షార్ట్ టెంపర్గా ఉండరు. ఎవడో చెప్పిన దాన్ని బట్టి వచ్చి గబా గబా మాట్లాడేసేస్తారు కొంతమంది. లేకపోతే ఎవరో చెడ్డగా చెబితే ఆహా ఆయన ఇట్లాగా ఏమట్లాగా అనుకొని మనసులో పెట్టేసుకుని వచ్చి అసలు ఏం వినకుండా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు ప్రేమహీనులు. దేవుని వాక్యం చెబుతుంది, త్వరగా కోప్పడే వాళ్ళు ఎవరండి? ప్రేమ లేని వాళ్ళు. తొందరపడి ఎట్టంటావు ఒక వ్యక్తిని? నువ్వు ప్రేమ ఉంటే ఎందుకంటావు? ఒకవేళ నిజంగా తప్పున్నా సరే మనం త్వరగా కోప్పడదండి. ఈ త్వరగా కోపించే స్వభావాన్ని మనం చూస్తే అర్థమైపోతుంది కదా. స్వార్థాన్ని కనపరిచే వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది కదా. అసూయ కనపరిచే వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోతుంది కదా. గౌరవ మర్యాదలు లేని వాళ్ళ ఈ వ్యక్తిలో గౌరవ మర్యాదలు లేవు అని అంటే మనకు అర్థమైపోతుంది కదా. ఇతడు ఎన్ని చేసినా వేస్ట్ అనేది మనకు అర్థమైపోతుంది కదా. ఇంకా ఏమంటున్నాడు? అపకారమును మనసులో, ఒకప్పుడు నువ్వు నాకు ఏం చేశావు, 20 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం ఏమన్నావు నువ్వు నాకెంత కీడు చేశావు. చిన్న కుమారుడు తిరిగి వస్తే పాపం అతను చేసిన తప్పును అతను ఒప్పుకుంటూ ఉన్నాడు. తండ్రి ఏమన్నాడు? అసలు అవన్నీ పక్కన పెట్టాడు. ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టుడి, వీని చేతికి ఉంగరం పెట్టుడి, వీని పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రోవిన దూడం తెచ్చి వధించుడి, మనమందరము తిని సంతోషపడదాము. తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు, చనిపోయిన వాడు తిరిగి వచ్చాడు అని చెప్పాడు. ఏదన్నా ఉంచుకున్నాడా? ఏ ముఖం పెట్టుకొని వచ్చావు? నీ వాటా అంతా తీసుకొని పోయావు. ఇంకా నీకేముందని వచ్చావు? నా పరువు అంతా నా విలువంతా తీసేసావు. కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాను, ఊరంతా అనుకొని నా పరువు పోయింది, తలెత్తుకొని తిరగలేకపోయాను. ఎందుకు వచ్చావు నువ్వు? అపకారం ఉందేమన్నా మనసు? చేసిన అపకారాన్ని ఏమన్నా మనసులో ఉంచుకున్నాడా? ఈ లక్షణాలను బట్టి మనము వీరు దేవునికి చెందినవారు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషిస్తారు. దుర్నీతి అంటే స్వనీతి అంటే నీకు తోచినట్టుగా చేసుకుంటూ పోవటం. అంటే దేవుని యొక్క ఆజ్ఞలతో కట్టడలతో నీకేం పని లేదు, నీ ఇష్టానుసారంగా నడుచుకునే వ్యక్తివి. దాంట్లో సంతోషిస్తారు కొంతమంది. ఆహా నా తెలివిని బట్టి నేను ఇది కొనుక్కున్నా, ఆహా నా జ్ఞానాన్ని బట్టి నా కష్టాన్ని బట్టి నేను ఇది సంపాదించుకున్నా అది సంపాదించుకున్నా అని సంతోషపడుతుంటారు కొంతమంది. అదే దుర్నీతి. ఇదంతా నా ఘనత, నెబుకద్నెజరు అనుకున్నాడు కదా అలాగా. ఇదంతా నా కష్టం, ఇదంతా నా తెలివితేటలో, ఇదంతా నా ప్రయాస, ఇదంతా నా ప్లాన్. దుర్నీతి అంటే నీ స్వనీతిని బట్టి సంతోషిస్తే నువ్వు ప్రేమ లేని వాడవే. ఇదంతా దేవుడు కృపను బట్టి నేను కలిగి ఉన్నానని అనుకోకుండా ఇదంతా నా ద్వారానే, నేనే దీనికి మూలం. ఒక్కోసారి కొంతమందికి టాలెంట్స్ ఉంటాయి, దేవుడు ఇస్తాడు దయ చూపించి. ఆ టాలెంట్ దేవుడి సేవలో ఉపయోగించవలసిన వచ్చిన సమయంలో టెక్కు చేస్తారు కొంతమంది. వాళ్ళే పిలుస్తారు నన్ను, నేను లేనిది అక్కడ అవదుగా పని, అప్పుడు నాకు ఘనత. నేను లేనిది అక్కడ ఆ పని అవ్వదు, అది ఇంకొకడికి రాదు. కాబట్టి అయ్యగారు నాకు ఫోన్ చేస్తాడు, నేను వెళ్ళాలా, అప్పుడు వెళ్తా, ఇప్పుడు వెళ్ళను. ఏంటండి ఇది? దుర్నీతి. ఇక నువ్వు దేవుని బిడ్డకి ఎలా అవుతాను? కనుక తన సొంత ప్లాన్లు బట్టి సంతోషించకుండా సత్యమునందు సంతోషించువారు, అనగా క్రీస్తు ప్రభునందు. మన సత్యము మన ప్రభువే. నేనే మార్గమును సత్యమును, నిజము చెప్పుట యందు, యథార్థంగా మాట్లాడుట యందు సంతోషిస్తారు. అబద్ధాలు ఆడుట యందు కాదు సంతోషం. కొంతమంది అబద్ధం ఆడి, అబ్బా నేను అబద్ధం ఆడాను, ఆయన నమ్మాడు, ఎంత బాగా ఆడాను, ఎంతగా నమ్మించగలిగాను, నాకు ఎంత టాలెంట్ ఉంది అని సంతోషపడుతుంటారట. బోల్తా కొట్టించగలిగాను అని అనుకుంటారు.
సత్యమునందు సంతోషించాలి. అవునండి, నిజం మాట్లాడేవారు సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. యథార్థవంతులు ధైర్యంగా ఉంటారు, సింహంలాగా ధైర్యంగా ఉంటారు. కనుక ప్రియులారా, సత్యమునందు సంతోషిస్తారు వాళ్ళు. సొంత ప్లాన్లు, సొంత జ్ఞానం, సొంత తెలివితేటలు యందు వాళ్ళు ఆనందించరు. అన్నిటినీ తాళుకొను. తాళుకోవటం అంటే ఏంటంటే ఓర్చుకోవటం. దాదాపు అవే పదాలు అవి. తాళుకోవటం అంటే ఏంటంటే సహించటం. ఓర్చుకో అంటుంటారు. ఇంజక్షన్ చేసేటప్పుడు పిల్లలకి ఏం చెబుతాం? అయిపోయింది నాన్న కొంచెం ఓర్చుకో అయిపోయింది. ఒట్టిదే, ఇంకా మందు సగం ఉంది, ఎక్కాల్సిందే. కానీ ఏం చెప్తుంటాం? అయిపోయింది ఓర్చుకో అంట. ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అపనిందలు, ఎన్ని హింసలు ఎదురైనా తాళుకుంటారంట, వాటిని తట్టుకుంటారంట. తర్వాత అన్నిటినీ నమ్మును. అర్థమవుతుందా ప్రియులారా? అన్నిటినీ నమ్మునంటే ఏంటి? దేవుని వాగ్దానాలు అన్నిటినీ నమ్ముతారు. ఆడు చెప్పింది నమ్మి ఈడు చెప్పింది అని కాదు ఇక్కడ. అన్నిటినీ నమ్మునంటే ఏంటి? దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్ముతారు. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించను. ప్రభు చేస్తాడులే ఒక దినాన అని అనుకుంటూ జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు ప్రియులారా. తర్వాత అన్నిటినీ ఓర్చును. అందరినీ ఓర్చుకుంటారు, అన్నిటినీ ఓర్చుకుంటారు. నేను కొంతమంది మీద కోపడతాను, గద్దిస్తాను ప్రేమతో. నువ్వు ఎట్లయితే ఏమైపోతావు? నేను ఎందుకు గద్దిస్తున్నాను? నీ మేలు కొరకే కదా. స్వార్థమైతే తప్పు, కక్షతో గద్దించడం తప్పు, అసూయతో గద్దించడం తప్పు. నీ మేలు కొరకు గద్దించినప్పుడు నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా నేను దేవుని దృష్టికి మంచివాడిని అవుతాను. ఎందుకంటే ఎదుటివారు ఇంకా నశించిపోకుండా ప్రేమించి గద్దిస్తున్నావు కాబట్టి. అర్థం చేసుకోలేకపోతే నష్టపోతావు, అది నీకు నష్టం. కాబట్టి ఏంటి? అన్నిటినీ నిరీక్షణ, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము. కాసేపు ఓపిక బట్టి తర్వాత దెబ్బలాడరు. కాసేపు కొంతకాలం సహించి తర్వాత విత్తువాని ఉపానంలాగా 2వ నెల 3వ నెలలాగా తప్పిపోరు. నిజంగా దేవుని ప్రేమ అయితే ఇక అది పోదు ఎవరిలోనూ. నీకు ఏ పరిస్థితి సంబంధించినా అది పోదు, పోగొట్టుకోరు. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రవచనాలైనా ఎంత అద్భుతంగా రాశాడు, తెగించి రాశాడు. ప్రవచనమైనా నిరర్థకమవును, ప్రవచించిందైనా జరగకపోవచ్చు. తర్వాత ఏమంటున్నాడు? భాషలైనను నిలిచిపోవును. దేవదూతల భాషలో మాట్లాడటం ఒకవేళ ఆగిపోవచ్చు. జ్ఞానమైనను నిరర్థకమగును. ఇవన్నీ గొప్పవి కదండి. ప్రవచనం గొప్పది. తర్వాత ఏం చెప్పాడు? భాషలు, దేవదూతల భాషలు మాట్లాడటం గొప్పదే. నీకు గొప్ప జ్ఞానమైన ఒకవేళ నిలిచిపోవచ్చు. కానీ ప్రేమ అనేది అనంతంగా దేవుని యొద్ద నుండి ఇప్పటికీ పారుతూనే ఉంది. ఇప్పటికీ ఆయన ప్రేమకి ఎక్కడా కూడా ఆయన ఆపలేదు. ఇంకా ఎక్కడా కూడా ఆపలేదు. ఇంకా ఎవరైనా రక్షణ పొందుతారేమని తన రాకడను కొంచెం లేట్ చేస్తున్నాడని కూడా మనం భావించవచ్చు. బలిపీఠం కింద ఆత్మలు త్వరపెడుతున్నప్పటికీ చెప్తున్నాడు ఆయన, ఇంకొంచెం కాలం ఓర్చుకోండి, కొంచెం ఒక లెక్క పూర్తి అవ్వాలి, హస్తసాక్షులు లెక్క పూర్తి. మీకులాగా కొంతమంది హస్తసాక్షులు అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఏదైనా పోద్ది, ఏదైనా పోనివ్వండి, ఏమైనా పోనివ్వండి, ప్రేమ పోగొట్టుకోకండి. ఎందుకంటే అదే నిన్ను పరలోకము చేరుస్తుంది. ఆ ప్రేమే ప్రపంచాలను నిర్మించింది, ఆ ప్రేమే త్యాగం చేసింది, ఆ ప్రేమే పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది, ఆ ప్రేమే సింహాసనం వదిలిపెట్టి పాదపీఠం దగ్గరికి వచ్చింది, ఆ ప్రేమే పాపిని విడిపించింది. ఆ ప్రేమే లేకపోతే ఏమీ లేదు. కనుక ప్రియులారా, అవన్నీ చెబుతూ అంటున్నాడు, కాగా విశ్వాసం గొప్పదే, నిరీక్షించడం గొప్పదే, ఆయన చేస్తాడు అని నిరీక్షించడం కూడా గొప్పదే.
కానీ వీటిలో శ్రేష్టమైంది ఆ రెండిటికంటే కూడా గొప్పది ప్రేమ. ఏ పరిస్థితుల్లోనైంది కలిగి ఉంటే నీ ఆశీర్వాదాన్ని కానీ దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించడాన్ని కానీ ఎవడు ఆపలేడు, ఎవరి చేత కాదు. కాబట్టి ప్రియులారా, అందుకే 14వ వచనంలో 14 అధ్యాయం స్టార్టింగ్లో ఉంది, ఇదంతా చెప్పి అంటున్నాడు ప్రేమ కలిగి ఉండుటకు. ఓహో, అంత తొందరగా ఏమి రాదు ఇది అంటున్నాడు. నేను ప్రేమ కలిగి ఉన్నాను, నేను ప్రేమిస్తున్నాను నిన్ను అని చెప్పేది అబద్ధం అవ్వచ్చు. ఎందుకని? ప్రేమ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసతో కూడింది, అది పోరాటంతో కూడింది. అది గొప్ప పోరాటం నీలో ఉంటేనే, గొప్ప ఆశ నీలో ఉంటేనే ఆ ప్రేమ నీవు కలిగి గలవు. అంత ఈజీగా అయితే